ఈరోజు ఎంతోమంది యవనస్తులు దే డోంట్ నో ద పర్పస్. వారి జీవితంలో దేవుడు వారి కొరకు కలిగి ఉన్న ఉద్దేశంలో వాళ్ళు ఎరగని వారుగా ఉన్నారు. దేవుడు వారి కొరకు చేర్చి పెట్టినవి వారు గ్రహించని వారుగా ఉన్నారు. దేవుని వాటిని చూసినప్పుడు ఇర్మియా గ్రంథం 29:11 చూస్తే, ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ, ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ, గివ్ యూ హోప్, గివ్ యూ ఫ్యూచర్. నువ్వు ఫలించాలని, నువ్వు అభివృద్ధి చెందాలని, నువ్వు మేలుగా బ్రతకాలని, నీ జీవితంలో వెలుగు కలిగి ఉండాలని నేను తలంపులు కలిగి ఉన్నా, అంటే చిత్తము ఎరిగి ఉన్నాను, కలిగి ఉన్నాను. ఎంతమంది చెప్తారు నా సృష్టికర్త నేను ఎవరో ఎరిగి ఉన్నాడు అన్నవారు ఉంటే చేతులు తల్లిలు చెప్తారా? సో నా ద ప్రాబ్లమ్ ఇస్ మై గాడ్ నోస్. నౌ ద సేమ్ హ్యాండ్స్ ఐ వాంట్ చెక్. ఎంతమంది ఇక్కడ చెప్పగలుగుతారు ఐ నో ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్? ఎంతమంది చెప్పగలుగుతారు? యు సీ, దేవుడు ఎరిగి ఉన్నాడని తెలుసు, దేవుడు అడిగితే నీకు చెప్తాడని తెలుసు. నమ్ముతారు నమ్మరా? అడిగావా? యు సీ, అపవాది ఒక మనుషుని చేయగలిగిందంతా, ఒక మనుషుని దేవుని దగ్గర దూరం చేస్తానికి మొదటగా చేసేది సోమరువాణిగా చేస్తుందంట, లేజీ వన్. సోమరువాడికి వాడి జీవితపు విలువ ఎప్పటికీ తెలియదు. సోమరువాడు ఎప్పుడు నిర్లక్ష్యపరుడుగా, ఇంకా మాటలు చెప్పాలంటే లేటర్, ప్రోకాస్టినేషన్ అంటాం ఇంగ్లీష్లో, వాయిదాలు వేసేవాడుగా ఉంటాడు. సోమరువాడు ఎప్పుడు తర్వాత చేయను అని చెప్పడు, తర్వాత అని చెప్తాడు. అపవాది నీ గమ్యాన్ని నిన్న ఆపటానికి వాడు చేసే మొదటి ప్రయత్నం ఏంటంటే, ఎల్దిగానిలే రేపు, చేద్దిగానిలే తర్వాత, ప్రార్థన చేయొద్దన్న మాట రాదు విశ్వాసికి. ఏమని చెప్తాడు? తర్వాత చేస్తా, ఫస్ట్ ఇది చూడనే, తర్వాత చేస్తా, ఫస్ట్ ఇది తిననే, తర్వాత చేస్తా, ఫస్ట్ ఇక్కడికి వెళ్ళనే, తర్వాత చేస్తా. ఏంటి అది? మీ జీవితాల్లో వాయిదాలు వేస్తూ బ్రతికేది. అగైన్ ప్రోకాస్టినేషన్ ఈజ్ నెంబర్ 1 అటాక్ ఒక విశ్వాసి జీవితంలో. ఎందుకంటే అపవాది భయపడేది ఎవరిని? తాను ఎవరో ఎరిగి దేవునికి సమర్పించుకున్న వ్యక్తికి అపవాది భయపడతాడండి. అర్థమవుతుందా? నువ్వు ఎవరో ఎరిగి దేవునికి సమర్పించుకో, యు ఆర్ డెడ్లీ, యు ఆర్ ద గ్రేట్ వెపన్ ఆఫ్ గాడ్. అపవాది కోటలను నాశనం చేస్తానికి, అపవాది కార్యాలను రద్దు చేస్తానికి దేవుడు నీ జీవితంలోని గొప్ప వాడుకుంటాడు, నువ్వు ఎవరివి అని ఎరిగిన రోజున. ఈరోజు ఎంతోమంది లిమిటేషన్, లిమిటెడ్ లైఫ్, నో వాల్యూ. ఈరోజు దేవుని చిత్తాన్ని ఎరిగిన మనము తెలుసుకోవాలి, వాట్ ఈస్ మై ఫ్యూచర్. ఈరోజు ఎంతోమంది ట్రాజిక్ లైఫ్. ఇంకో మాటలో చెప్పాలంటే వారి జీవితంలో ఘోరంగా ఉంది. కారణం ఏంటి? దేవుని చిత్తము ఎరగనందున. బికాజ్ జీవితం అంతా ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. ఇది చేయొచ్చా, ఇది చేయొచ్చా, ఇక్కడికి వెళ్ళొచ్చా, వీళ్ళని పెళ్లి చేసుకోవచ్చా, వీళ్ళని ప్రేమించచ్చా, ఈ రిలేషన్లోకి వెళ్ళొచ్చా, పలానా చెయ్యొచ్చా, పలానా ఇన్వెస్ట్ చేయొచ్చా? నో. దేవుడు ఎప్పుడు దృష్టినిస్తాడు. యు వాక్ విత్ యాక్యురసీ, యు వాక్ విత్ యాక్యురసీ. బైబిల్లో చూస్తాం ఒక మంచి ఉదాహరణ. ఇసాకు కరువు కాలంలో విత్తి 100 ఫలంను చూశాడంట. ఆ మాటకు అర్థం ఏంటి? కరువు కాలంలో బైబిల్లో చదివితే ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోతున్నారంట. ఎందుకు? కరువయ్య బాబు, విత్తింది ఏది ఫలించదు. కానీ ఇస్సాకు ఎందుకు వ్యత్యాసంగా చేశాడు? తనలో ప్రత్యేకత ఏంటన్నప్పుడు తను ఎవరో గ్రహించాడు. తనకి దేవునికి సంబంధం ఏమి కలిగి ఉందో ఎరిగి ఉన్నాడు. తనకి వాగ్దానం చేసిన దేవుణ్ణి ఆధారం చేసుకుని తన చేతుల్లో ఉన్న విత్తనాన్ని తను ఏం చేశాడు? విత్తాడు. దేర్ ఇస్ అన్ యాక్షన్. ఆ యాక్షన్కి దేవుడు వాగ్దానం ప్రకారం దీవిస్తానన్న దేవుడు దీవించడం లేదా? 100 రెట్ల ఫలము చూశాడంట. అంటే వాట్ హీ హాస్ సోన్. ఏ ఒక్కడు ఒకటి విత్తు ఊరుకోడు కదా. ఒక విత్తనాలు విత్తుతున్నారంటే విశ్వాసముతో తను చేయగలిగిన దాంట్లో ద బెస్ట్ హీ హాస్ డన్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఆర్ యూ లివింగ్ యువర్ లైఫ్ ద బెస్ట్? ఆర్ యూ డూయింగ్ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ ద బెస్ట్? నీలో దేవుడు పెట్టినది, నీలో దేవుడు కోరినది, నిన్ను దేవుడు చేయమన్నదే మీరు చేస్తున్నారా? మీ జీవితంలో పర్పస్ లేకపోతే ఏమవుతుంది? కామన్ ఈరోజు చాలామంది చెప్పేది కన్ఫ్యూజన్. నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లే, నా జీవితం ఏంటో అర్థం కావట్లే, ఏం చేయాలో అర్థం కావట్లే. చాలామంది జీవితాలు ఇలాగనే వెళ్ళిపోతుంది. చాలామంది ఎక్స్పెరిమెంటల్గా బ్రతికి ట్రాజిక్ లైఫ్స్, వివాహాలు కోల్పోతాం, ఇన్వెస్ట్మెంట్లు కోల్పోతాం, జీవితాలు పాడైపోతాం. యూనో దెర్ ఆర్ థింగ్స్ దట్ యు గో ఇన్ టు అ ట్రాజడీ. మూడోది మోస్ట్ కామన్,
ఫ్రస్ట్రేషన్. విసిగిన వాడు ఏ తప్పుడు నిర్ణయాన్ని చేసేస్తాడంట. కొంతమంది జీవితాల్లో సాక్ష్యాలు వినేటప్పుడు ఎంతో బాధకరంగా బాధగా ఉంటుంది. కారణం ఏంటి? పలానా వ్యక్తి నన్ను రిజెక్ట్ చేశాడు కాబట్టి సరే ఈ వ్యక్తి చేస్తాడా, చేసుకుంటాం పెళ్ళి, అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, నాట్ రియలీ వాంటింగ్. కానీ తర్వాత ఇరుక్కున్నారు అనేది గ్రహిస్తారు. అయ్యో జీవితం ఎంత అయ్యో. వారి పరిస్థితులు పరిణామాలు చూసినప్పుడు ఎంతో భయంకరంగా ఉంటాయి. యు సీ, యూ గాట్ టు రియలీ నో ద విల్ ఆఫ్ గాడ్. ఈరోజు దేవుని వాక్యం వింటున్నాం, మనం పరీక్షించుకోవాలండి. బికాస్ ఎవరైతే వారి జీవితంలో గమ్యం ఎరగని వారు ఉంటారో దే విల్ బి మిస్గైడెడ్. ఏమవుతుంది? మిస్గైడెడ్. చేయకూడనిది చేస్తారు, వెళ్ళకూడని స్థలానికి వెళ్తారు. చేయకూడనిది వెళ్ళకూడనిది చేసినప్పుడు సంసోన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాడు, ఫిలిస్తీన్ని నాశనం చేయాల్సిన వాడు ఫిలిస్తీన్లతో సాంగత్యం చేస్తాం ప్రారంభించాడు. అంటే ఆ ఫిలిస్తీ స్త్రీతో తను ఎలాంటి ఊబిలో పడ్డాడు, ప్రాణాన్ని విసికాడంట, జీవితాన్ని విసికాడంట, చచ్చిపోదాం అనుకున్నాడంట. కానీ తా అందరి నుండి వెళ్తానికి మానలేకపోయాడంట. సంసోన్ అభిషేకించబడ్డాడు. హీ హ్యాడ్ ఎ పర్పస్ ఇన్ హిస్ లైఫ్. కానీ పర్పస్ రికగ్నైజ్ చేయకుండా ప్లెజర్కి వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పలేదా? చెప్పాడు. ఈరోజు చాలామంది జీవితంలో కూడా కారణాలు ఏంటంటే దేవుడు వారికి చెప్పక కాదు, వారు చెప్పిన దాన్ని చేయక. దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది. Proverbs 29:18 చూస్తే, వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. ఇది యాజ్ ఇట్ ఈస్ మాట ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలంటే, దృష్టి లేని చాట మనుషులు నశించిపోతారంట. దృష్టి లేదనుకో, నీకు కనబడతలేదంటో, ఇఫ్ యూ కాంట్ సీ యూ ఆర్ పెరిష్డ్. సో హియర్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. దేవుని వాక్యంలో చూసినప్పుడు ఈ మాట ఈరోజు ఎక్స్ప్లెనేషన్ చెప్పాలంటే, హైదరాబాద్ లాంటి సిటీల్లో కొత్తగా వచ్చినోడు ఏ కార్ ఎక్కినా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏం కావాలి? జీపీఎస్ కావాలి, మ్యాప్స్ కావాలి. మ్యాప్స్ లేకపోతే దారి తప్పిపోతాం. రోజుకొక డైవర్షన్, రోజుకొక బిల్డింగ్, రోజుకొక కన్స్ట్రక్షన్, రోజుకొక వన్ వే. ఇదే ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఇదన్నా ఎలాగైనా అడిగి వెళ్ళొచ్చు అనుకోవచ్చు. సముద్రంలో వాడెక్కో, వాడ నువ్వే నడిపించిపోతున్నావు. చేతిలో కాంపస్ లేదు, ఎక్కడికి వెళ్తావు? కాంపస్ లేని విమానం ఎక్కడికి వెళ్తుంది? కాంపస్ లేని వాడ ఎక్కడికి వెళ్తుంది? నువ్వు వెళ్ళే త్రోవకి నీకు చూపించేది కాంపస్. దేవుని చిత్తము నువ్వు ఎరుగుతాము కూడా నీ జీవితంలో ఇట్ ఈస్ అ కాంపస్, ఇట్ ఈస్ అ డైరెక్షన్. దేవుడు నీకు తెలియజేస్తాడు. ఒక మనిషికి దారి తెలవాలంటే కాంపస్ బయటికి తీయాలి. ఈరోజు భాషలో చెప్పాలంటే ఫోన్ బయటికి తీసి మ్యాప్స్ ఓపెన్ చేయాలి. నేను ఎక్కడికి వెళ్ళాలి, నువ్వు ఉన్న స్థితిలో నుండి నావిగేట్ అవుతుంది. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, యు ఆర్ నాట్ అన్ యాక్సిడెంట్. కెన్ యూ ట్రస్ట్ దట్? చాలామంది అంటారు, మై పేరెంట్స్ డెంట్ ప్లాన్ మీ. పలానా వ్యక్తులు ఏదో వాళ్ళు అక్రమ సంబంధంలో నేను పుట్టాను, లేకపోతే నన్ను కోరలేదు నేను పుట్టాను, నేను అమ్మాయి అనుకున్నారు అబ్బాయి పుట్టాను, అబ్బాయి అనుకున్నారు అమ్మాయి పుట్టాను అంటారేమో. నో, యు ఆర్ నాట్ అన్ యాక్సిడెంట్. యు ఆర్ ఎ క్రియేషన్ ఆఫ్ గాడ్, planned with a purpose that God wants you to do great exploits. తమ దేవుని ఎరిగిన వారు సోర కార్యాలు చేస్తారు. నువ్వు దేవుని ఎరిగితే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తానికి ఉంటుంది. ఈరోజు మళ్ళీ అడుగుతున్నానండి, ఇదిగో బిజీ లైఫ్, ఎక్కడ చూసినా స్ట్రెస్, ఒత్తిడి, ఛాలెంజెస్. ఇదిగో ఈ జీవితంలో మనం ఎందుకు బ్రతుకుతున్నామో ఎరుగున్నామా? నా జీవితం ఏంటి, నా విలువ ఏంటి, నా బ్రతుకులో దృష్టి ఏంటి, ఎందుకు బ్రతుకుతున్నాను? ఎందుకంటే అపవాది చేయగలిగిందంట, హీ విల్ ట్రై టు మాస్కరేట్ హిమ్సెల్ఫ్. ఏ రీతికంటే ఆ రీతిగా మాయం చేస్తాడు, కావాలంటే వెలుగుతోత వేషంలో వస్తాడు. మనల్ని అడ్డదారులోకి తీసుకెళ్ళిపోతానికి దేవుడు చెప్పకుండా దేవుడు చెప్పాడు. చూసి చాలామంది వాడేది డెవిల్స్ అంబాసిడర్స్ అనేటప్పుడు దే యూస్ గాడ్ కార్డ్. ఏంటంట మినిస్ట్రీ మేము వి కాల్ ఇట్ ద గాడ్ కార్డ్. గాడ్ కార్డ్ అంటే ఏంటి అనుకుంటానండి. ఇక్కడ నేను వచ్చి నాకు దేవుడు చెప్పాడు అని నేను చెప్తే ఎవడైనా ఎదురు మాట్లాడతాడా? సో దట్ ఈస్ ద గాడ్ కార్డ్. దేవుడు చెప్పకుండా దేవుడు చెప్పాడు అంటాం. దేవుడు అలాంటి వారిని ఊరుకుంటాడా? భయంకరమైన పరిణామాలు ఉంటాయి. వారు తాత్కాలిక స్థితిలో వారి లాభం కొరకు, వారి స్వార్థం కొరకు, వారి సొంత ఇచ్చలు నెరవేరున్నట్లుగా దే యూజ్ ద గాడ్ కార్డ్. బట్ గాడ్ నెవర్ సెడ్ దట్. అలాంటి వారికి అయ్యో అవుతుంది. అందుకని యూ హ్యావ్ టు ఆల్వేస్ బీ విజిలెంట్. దేవుడు వారికి చెప్పాడంటే దేవుడు నీకు కూడా చెప్తాడు, అవునా కాదా? అందుకని దేవుడు ఒక విషయంలో నీకు ఒక వ్యక్తి ద్వారా తెలియజేశాడంటే నువ్వు వెళ్ళి దేవుణ్ణి అడుగు, నువ్వు వెళ్ళి ప్రార్థన చెయ్యి, నువ్వు వెళ్ళి దేవుణ్ణి అడుగు, దేవా ఇది చేయమంటావా, ఇది జరిగించమంటావా, ఇదే నీ చిత్తము నా జీవితంలో.
బైబిల్లో చూస్తాం, ఇర్మియా గ్రంథం 1:4-5 చూస్తాం, నీ తల్లి గర్భంలో రూపించబడతాను ముందే నేను నిన్ను ఎరిగి తిని, నేను నిన్ను ఎరిగి తిని. మీ పక్కన వాళ్ళని చూసి ఒక చిరునవ్వుతో చెప్పండి, దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు అని చెప్పండి. ఇది ఇంకా మంచిగా చెప్పాలంటే యు ఆర్ అ డిజైన్ ఆఫ్ గాడ్ అని చెప్పండి. యా, యు ఆర్ అ డిజైన్ ఆఫ్ గాడ్. హౌ ఎవర్ యు లుక్, యు ఆర్ అ డిజైన్ ఆఫ్ గాడ్. రిమెంబర్ దాట్. అఫ్ కోర్స్ నీకు ఇచ్చింది సరిగ్గా కాపాడకపోతే అది నీ తప్పు, కానీ యు ఆర్ ఎ డిజైన్ ఆఫ్ గాడ్. యు ఆర్ అ మాస్టర్ పీస్. యు ఆర్ ఎక్విప్డ్, జస్ట్ దట్ యూ డోంట్ నో వాట్ యు ఆర్ ఎక్విప్డ్ విత్, బికాస్ నోబడీ టోల్డ్ యూ. నీకెవరు చెప్పలేదంటే నీవు కానీ తెలుసుకుంటానికి ఆశపడలేదు అనుకుంటున్నాడు. ఫోన్ తీసి పెట్టి పాయింట్లో పెట్టుకుని వాడతా, హలో బాయ్ ఫోన్ కొడతాను అనుకో. దీంట్లో ఫీచర్స్ ఎప్పటికీ తెలుసుకోలేండి. ఐ నీడ్ టు స్పెండ్ టైం. మన జీవితం కూడా అదే. యూ నీడ్ టు స్పెండ్ టైం నోయింగ్ హూ యు ఆర్. అడుగు దేవుణ్ణి, అడుగు, తెలియజేస్తాడు. అడుగు దేవుణ్ణి, అడుగు, నీకు ఎవరో నువ్వు నీకు ప్రత్యక్షతనిస్తాడు. బైబిల్ తెలియజేసినప్పుడు అండి, అపోస్తల కార్యాలు 17:28 చూస్తే, ఇన్ హిమ్ వీ లివ్ అండ్ మూవ్ అండ్ హ్యావ్ అవర్ బీయింగ్. ఇంగ్లీష్లో చాలా బాగుంది. ఆయనలో మేము బ్రతుకుతాము, మేము ముందుకు సాగుతాము, మేము ఏమై ఉన్నామో బ్రతుకుతాము. అంటే వీ వుడ్ హ్యావ్ అన్ ఐడెంటిటీ. నీవు బ్రతకాలంటే, ఈరోజు పాపమందు చచ్చిన వ్యక్తి బ్రతకాలంటే యేసులోకి వస్తే తన ఆత్మలో బ్రతుకువాడు తన జీవితంలో, తన దేహంలో, తన చేయి కార్యంలో హీ విల్ సీ లైఫ్. అది ఇంకో మాటలు చెప్పాలంటే ద రిజరక్షన్ పవర్. క్రీస్తుతో నువ్వు నిబంధన చేయబడాలి. ఎందుకంటే దేవుడు తన గొప్ప తలంపు నీకు తెలియజేయాలన్నప్పుడు ఫస్ట్ నువ్వు ఆయన పక్షాన ఉన్నావా అని తెలుసుకోవాలి. నువ్వు ఆయన పక్షాన కాకుండా లోక పక్షాన, అపవాది పక్షాన ఉంటూ దేవుని గొప్ప ప్రణాళిక నీ ద్వారంగా నీలో ఆయన తెలియజేస్తానికి లేదు. ఎందుకంటే తెలియజేస్తాను బట్టి సంసోనికి శక్తి అభిషేకాన్ని ఇచ్చాడు. ఏం చేశాడు? సింపుల్ యాజ్ దట్. ఈరోజు మనం కూడా దేవుడు చేసే కార్యాలను గ్రహించాలి. See, when I always say there are 3 kinds, 3 levels, that this is the best thing to say. The 3 levels of purpose. జనరల్ పర్పస్ అంటాం. ప్రతి రక్షించబడిన వాడికి ఏమంటాం? పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుని ప్రేమించాలి, ఇతరులకి క్రీస్తు ప్రేమను చూపించాలి. లవ్ గాడ్, లవ్ యువర్ నేబర్, లివ్ హోలీ. ఈ 3 కలిపితే పాయింట్ నెంబర్ 1 జనరల్ పర్పస్. ప్రతి విశ్వాసి దేవుని ప్రేమించాలి, ఇతరులను ప్రేమించాలి, పరిశుద్ధమైన జీవితం. అది దేవుని చిత్తము. అవునా కాదా? నెక్స్ట్ చూసినప్పుడు పర్సనల్ పర్పస్ అంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దేవుడు ఒకే చిత్తం కలిగి ఉన్నాడా? వెన్ ఐ టాక్ జనరల్, మనందరికి ఒకే చిత్తం ఏంటి? మనందరం పరిశుద్ధంగా బ్రతకాలి, మనందరం దేవుని ప్రేమించాలి, మనందరం పొరుగు అని ప్రేమించాలి. కానీ వ్యక్తిగతంగా అన్నదప్పుడు ప్రతి ఒక్కరికి దేవుడు వ్యక్తిగత చిత్తం కలిగి ఉన్నాడు. నువ్వు నేను కాదు, నేను నువ్వు కాదు. ఒకరినొకరు విమర్శించొద్దు. నేనేంటో నేను తెలుసుకుంటున్నా, నువ్వేంటో నువ్వు తెలుసుకో. నీ ప్రయత్నాలను నేను మాట్లాడితే నేను దోషిని అవుతున్నా. నీ గుర్తింపు నువ్వు తెలుసుకోవాలి, అది నీ బాధ్యత. దేవుడు ఎవరినైనా వాడి నువ్వు పలానా ఒక మాట తెలియజేయచ్చేమో, కానీ ఆ పలానా చేసేలాగా ప్రతిరోజు నీ పక్క నుండి చెప్తానికి దేవుడు ఆశపడ్డు. ఎందుకంటే ఈరోజు మనుషులు ఎలాగైపోయారంటే, నన్నే చాలామంది అడుగుతూ ఉంటారు, ప్రతిరోజు మమ్మల్ని తోయకూడదా? ప్రతిరోజు మాతో మాట్లాడకూడదా? ప్రతిరోజు మాకు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పకూడదా? మీరు చెప్పిందే నేను చేసేస్తా. మరి పరిశుద్ధాత్మకి పని ఏముంది? పరిశుద్ధాత్ముడు ఎందుకు? ఇంకా నీవు నడవలసిన త్రోవ నీకు నేర్పించేవాడు ఆయనే కదా. నీకు శక్తిని బలము నీకు అండగా నిలబడేవాడు ఆయనే కదా. నీవు దేవుని మీద ఆధారపడతాను నేర్చుకోకుండా మనుషుల మీద ఆధారపడితే దేవునికి పని ఏముంది? ఈరోజు ప్రతి ఒక్కరు ఎప్పుడు అంటాను, ఒక సేవకుడు అయినా ఏ సేవకుడు అవనే నెంబర్ 1 ప్రయారిటీ దేవునితో నిన్ను కలుపుతానికి దేవుని స్పోక్స్మెన్, దేవుని పక్షాన మాట తీసుకొచ్చేవాడు. నీలో విశ్వాసం కలిగినట్లుగా విశ్వాసపు మాటని విత్తనాన్ని విత్తేవాడు. విత్తనాన్ని ఎదిగింపజేయవాడు మనుషుడు కాదు, దేవుడే. కానీ విత్తనం ఎదగాలంటే హృదయపు స్థితి ఉంది. ద సిచ్యువేషన్ ఆఫ్ యువర్ హార్ట్, నీ హృదయపు స్థితి, నీ నేల మంచిగా ఉంటేనే విత్తనం ఎదుగుతుంది. యేసు ప్రభు విత్తనాన్ని ఉపమానం గురించి మాట్లాడినప్పుడు విత్తనంలో ఏ డోకా లేదు. విత్తనం 100% పర్ఫెక్ట్, క్లాస్ ఏ, క్రీస్తు ఆయన వాక్కు. కానీ హృదయ స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. మంచి నేల, రాతి నేల, అదే సమయంలో దారి పక్కన ఉన్న
నేల. అదే సమయంలో ఏంటి? ముళ్ళ తొప్పల మధ్య ఉన్న నేల. ఈరోజు నీ స్థితిని బట్టి ఆ వాక్కు క్రియ కార్యం జరిగిస్తుంది, కానీ ఎవడో పక్కన ఉండి తోపుడు బండ్లు కాదు. ఐ థింక్ ఐ హ్యావ్ సీన్ ఎనఫ్. మనుషుడికి ప్రారంభంలో చెప్తే దేవుని ప్రేమించేవాడు ఆశతో అంటాడు, ఓకే చెప్పినట్లే చేస్తానన్నా. కానీ మరలా చెప్తా ఉంటే ఏం అవుతాడు తెలుసా? ఎస్కేప్ అవుతాడు, ఇరిటేట్ అవుతాడు, ఊరికి టార్చర్ పడుతున్నాడు. నో, అందుకనే దేవుడు ఎవరో బై ఫోర్స్ నువ్వు నడవాలని ఆశపడతలే. సబ్మిషన్ ఇస్ విల్లింగ్నెస్. నీ అంతటా నీవు ఐ సరెండర్ టు గాడ్ ఎవ్రీ సింగిల్ డే. ప్రతి దినము నేను సమర్పించుకుంటున్నాను ప్రభువా. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకో ఇక్కడ కూర్చుని ఉన్నారు, ఇక్కడ ఉన్న మీరు నిజంగా దేవుని చిత్తంలో ఉన్నారా? ఫస్ట్ జనరల్ పర్పస్, పరిశుద్ధమైన జీవితం ఉందా? దేవుని ప్రేమిస్తున్నారా? పొరుగువాడిని ప్రేమిస్తున్నారా? దేవుని ప్రేమించాలి, పొరుగువాడిని ప్రేమించాలన్నప్పుడు నేను ఎప్పుడు అంటాను, దాని క్రియ రూపం చూస్తే ఆత్మఫలం అంట. నువ్వు దేవుని ప్రేమించాలంటే పరిశుద్ధాత్ముడు నీ దగ్గర ఉంటానే నువ్వు దేవుని ప్రేమిస్తావు. ఎందుకంటే దేవుణ్ణి నీకు అనుభవింపజేసే దేవుడు. పరిశుద్ధాత్ముడు దేవుణ్ణి నీకు అనుభవింపజేస్తాడు. యూ విల్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. ఈరోజు చూడండి, బై ఫోర్స్ వీ లైక్ టు సే లవ్ గాడ్ ఆర్ డై. పదాజ్ఞలు అది పోయిన వారం ధ్యానిస్తూ వచ్చాం. కానీ ఈరోజు నేను చెప్పగలిగింది కృపలో ఏంటి తెలుసా? దేవుడు నేను ఎంత ప్రేమిస్తున్నాడో చేసి చూపించాడు. ప్రతిస్పందనగా నీ దగ్గర ప్రేమ ఉందా? డూ యూ లవ్ గాడ్? లవ్ ఈజ్ ఆల్వేస్ ప్రూవ్డ్ విత్ యాక్షన్. క్రియ కార్యం లేకుండా ప్రేమ ఉందని నోటి మాటలతో చెప్పేది కాదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నానని చెప్తాం మాత్రం కాదు, తన ప్రాణాన్ని పెట్టి చూపించాడు. దేర్ ఇస్ ఎ రెస్పాన్స్. ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తే నీ స్వార్థాన్ని సులువేసుకుంటావు. నా ఇష్టము, నా కోరిక, నాకు కావాలి. హృదయం అన్నిటికన్నా మోసకరమైంది, అది ఘోర వ్యాధి కలిగింది. దానిని గ్రహింపగలిగిన వాడు ఎవరో దాని నుండి నిన్ను తప్పించేది కూడా ఎవరో? దేవుడే కదా. సో యూ హ్యావ్ టు నో యోర్ యూనిక్ కాలింగ్. నీవెవరు అని గ్రహించాలంటే చాలా సులభం. నీలో ఉన్న తలాంతులు చూడు, నీలో ఉన్న ప్రత్యేకత చూడు. ఇక్కడ ఉన్నవారు ఎవరు ఒకేలాంటి వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరిలో ప్రత్యేకత ఉంది. ఈరోజు మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలండి. నీవు ఎవరు అని నువ్వు తెలుసుకునేటప్పుడు ఎవడు ఏది మాట్లాడుతున్నాడో అది నువ్వు అనుకుంటావు. అంటే రే నువ్వు వేస్ట్ రా అని 10 మంది చెప్పారు అనుకో, వాడు ఏమనుకుంటాడు చెప్పు? నేను వేస్ట్. నేను ఒక బాబుని కలిసా, ఆ బాబుతో మాట్లాడుతూ ఏంటి నీలో స్పెషల్? నేను వేస్ట్ అనేస్తాడు నేరుగా. హై, ఎవడు చెప్పు నువ్వు వేస్ట్? మై మామ్ సేస్ ఐమ్ వేస్ట్, మై డాడీ సేస్ ఐమ్ వేస్ట్, ఎవ్రీబడి సేస్ ఐమ్ వేస్ట్. అంటే ఎంత బాధ వేసిందంటే, దేవుడు ఆ బిడ్డ వేస్ట్గా చేశాడా? దేవుడు ఏ ఒక్కరిని వేస్ట్గా ట్రాష్గా ఈ భూలోకంలో పంపించలే. ఆమేన్. ప్రతి ఒక్కరిని విలువైన వారుగా దేవుడు చేసి ఈ భూలోకంలో పంపించాడు. ఆమేన్. దేవుడు మనల్ని పేరు పెట్టి ఎరుగున్నాడు, అవునా కాదా? నీ పేరు దేవునికి తెలుసు, అవునా కాదా? ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలండి. టిల్ ద టైమ్ యు నో హూ యు ఆర్. అపవాది చేయగలిగినంత నీ చుట్టూ ఉన్న వాళ్ళతో స్వరములు వినిపింపజేసి నీ విలువని నీవు ఎరగకుండా ఈ ఎన్ని మేఘాలు అంటాం, నీలో ఎదుగుదల రాకుండా అనుకుని చూడు. సూర్యుడు నేలలో పడకుండా, మొక్క మీద పడకుండా ఫలిస్తుంది. అది అపవాది చేయగలిగింది అదే. త్రూ పీపుల్, త్రూ సర్కమ్స్టాన్సెస్ హీ విల్ ట్రై టు అప్రెస్ యూ. నిన్ను ఎంతగా నొక్కేస్తాడంటే నీ అసైన్మెంట్ తెలుసుకున్నాడు. అది ఇందాక చెప్పాను. నీ అసైన్మెంట్ నువ్వు తెలుసుకుని, నువ్వు ఎవరో నువ్వు తెలుసుకుని దేవుని చేతులకు సమర్పించిన వ్యక్తి అయితే అపవాది నేను చూస్తే భయపడతాడు. ఎందుకంటే అలాంటి వ్యక్తికి అధికారం ఉంది. ఆ వ్యక్తి ఆజ్ఞాపిస్తే సాతాను పోవాల్సిందే, ఏదైనా మారాల్సిందే, అవునా కాదా? సో హియర్ యాజ్ ఐ ఫినిష్, నీ జీవితంలో నీవు ఎవరో గ్రహించున్నావా? దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్నావా? ఈరోజు నువ్వు బ్రతుకుతున్న బ్రతుకేనా నువ్వు సృష్టించబడిన దానికి? నేను ఎప్పుడు ఐ గెట్ ఇట్ స్ట్రైట్ టు ద పాయింట్. ఆర్ యూ క్రియేటెడ్ ఫర్ దిస్? ఈరోజు నీ జీవితం బ్రతుకుతుంది, ఇదేనా దేవుడు నీ దగ్గర కోరింది? ఇందుకన్నా నీ తలాంతులు, ఇందుకన్నా నిన్న వరములు, ఇన్ని అవకాశములు, ఇంత దీవెన ఇందుకొరకైనా?
పరీక్షించుకున్నప్పుడు ఏమవుతుందంటే నో 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 ఐ నీడ్ టు హిట్ హార్డ్. నేను పోరాడాలి, నేను ప్రయత్నం చేయాలి, ఈ ఊబులో నేను బయటకు రావాలి, దేవుని చిత్తం నా జీవితంలో జరగాలి, దేవుని ఉద్దేశాలు నేను నెరవేర్చాలి. ఒక ఆశ ఉంటుంది. ఐ ఆమ్ మోర్ దాన్ దిస్. దయచేసి తలలో ఉంచుతామండి, మన సమయం ఏంది. బట్ ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో ఏం మాట్లాడుతున్నాడు? వాట్ ఈస్ ద హోలీ స్పిరిట్ టాకింగ్ టు యూ? వాట్ ఈస్ ద హోలీ స్పిరిట్ కన్వేయింగ్ యూ? వాట్ డస్ ద హోలీ స్పిరిట్ వాంట్ ఫ్రమ్ యూ? ఈరోజు నువ్వు సమర్పించుకోవాల్సింది ఏంటి? ఈరోజు నువ్వు చేయాల్సింది ఏంటి? ఈరోజు నువ్వు చేయాల్సిన నిర్ణయాలు ఏంటి? చేయవలసిందే చేస్తున్నావా? అడుగు, దేవా నాతో మాట్లాడయ్యా, నాతో స్పష్టంగా మాట్లాడయ్యా. నీ చిత్తం జరిగించాలని ఆశ కలిగి ఉన్నా, నిజంగా ఆశ కలిగి ఉన్నా అంటే అడుగు దేవుడిని. నీ చిత్తం జరిగించాలని ఆశ కలిగి ఉన్నా, నాతో మాట్లాడు ప్రభువా. ఆయన చిత్తాన్ని ఆయన తెలియజేస్తానికి ఆశ కలిగి ఉన్నాడండి. ఒక బిడ్డ ఎదిగినప్పుడు ఆ తండ్రిని అడిగితే, నాన్న ఏం చేయమంటావు? తండ్రి మంచి తండ్రి అయితే ఏం చేయాలో ముందే సిద్ధపరిచి పెట్టుంటాడు. ఇదిగో నీ కొరకు సిద్ధపరిచింది, ఇది తీసుకుని ఇది చెయ్యి. ఈరోజు దేవుడు నీ కొరకు గొప్ప వాటిని సిద్ధపరిచాడు. ఇఫ్ యూ కెన్ రికగ్నైజ్, ఇఫ్ యూ కెన్ సబ్మిట్ ట్రూలీ, యూ విల్ బీ ఆఫ్ వర్త్. విలువైన వాడిగా నువ్వు ఉంటావు. ఈరోజు నీ జీవితంలో ఏమీ లేదన్న దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావో, చూస్తున్నావో, అపవాది స్వరంలో వింటున్నావో, కానీ దేవుడు నీ కొరకు ఏమి సిద్ధపరిచాడో నీకు తెలియజేవాడు. కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయంకి గోచరము కానివి ఆయన ఆత్మ ద్వారముగా తెలియజేస్తానని చెప్పాడు. నీకు తెలియదని చెప్పలే. ద కమ్యూనికేటర్ ఇస్ ద హోలీ స్పిరిట్. ఆస్క్, హీ విల్ రివీల్ ఇట్ టు యూ. ఈరోజు టెస్ట్ యువర్ సెల్ఫ్, అనలైజ్ యువర్ సెల్ఫ్. నేను బ్రతుకుతున్న బ్రతుకు ఇదేనా? దీని కొరకేనా నేను జన్మించినది? నా తల్లిదండ్రులు నిర్ణయిస్తా కాదు, నా దేవుడు నిర్ణయించింది నా కొరకు ఇంతేనా? నాకున్నది ఏంటి? నేను కలిగి ఉన్నది ఏంటి? ఏం వరములు కలిగి ఉన్నా? ఏ రకమైన తలాంతలు కలిగి ఉన్నా? దేవుడు నన్ను నమ్మి నాలో పెట్టింది ఏంటి? అడుగు, దేవుడిని అడుగు, తెలివితో అడుగు. లార్డ్, యూ హ్యావ్ ప్లాన్స్. యూ టోల్డ్ యూ హ్యావ్ ప్లాన్స్, అండ్ దోస్ ప్లాన్స్ ఆర్ టు ప్రాస్పర్ మీ, నాట్ టు హార్మ్ మీ. గివ్ మీ హోప్ అండ్ ఎ ఫ్యూచర్. లార్డ్, ఐ ఆస్క్ యూ, గివ్ మీ లార్డ్ ఏ హోప్. ఈరోజు నిరీక్షణ లేకుండా నువ్వు బ్రతుకుతానికి లేదు. నువ్వు ఎవరు అనేది నువ్వు గ్రహించినప్పుడు ప్రతి దినము నిరీక్షణ కలిగి ఉంటావు. ఎన్ని పోరాటాలు ఉన్నా నిరీక్షణ కలిగి ఉంటావు. దేవుడు నేను పలానా అని చెప్పాడు, దేవుడు నేను చేయగలనని చెప్పాడు, దేవుడు నేను ముందుకు సాగాలని చెప్పాడు, దేవుడు నాకు వాగ్దానము చేశాడు. వాగ్దాన భూమిలోకి నేను వెళ్తాను, వాగ్దాన జీవితాన్ని నేను బ్రతుకుతాను, వాగ్దానాల్ని స్వతంత్రించుకుంటాను. ఐ విల్ మూవ్ ఫార్వర్డ్, ఐ విల్ నాట్ గో బ్యాక్వర్డ్, నాట్ విల్ ఐ గివ్ అప్. ఈరోజు నీ స్వభావం ఎలా ఉందో చూసుకో. ఈరోజు వేదనలో ఉన్నామేమో, కలవరంలో ఉన్నామేమో. వేదనలో, కలవరంలో నువ్వు చేసే నిర్ణయాలు భయంకరమైనది. డు నాట్ బి ఎమోషనల్. ఇదిగో దేవుని చిత్తం ఎంతైనా అనుకునే దాన్ని జరిగించగలిగిన దేవుడు అండి. ఆయన జరిగించగలిగిన దేవుడు. దేవుడు నిర్ణయించాడు, దాన్ని ఆపగలుగుతానికి ఎవరు లేదు. నీ అవిశ్వాసమే నిన్నాపుతుంది. ఆయన పరిపూర్ణ చిత్తం ఆయన జరిగిస్తాడు. నువ్వు నిజంగా నిర్ణయించిన వ్యక్తి అయితే ఒక మాట అడుగు, పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయ, నాకు ఆశ దయచే ప్రభా, నాలో కార్యం జరిగించు, నాలో కార్యం జరిగించు. ఈరోజు నువ్వు నిజంగా దేవుని చేతుల్లో సమర్పించుకుంటే, యథార్థ కలిగి ఉంటే, దేవుడి కార్యం చేస్తానికి ఆశపడుతున్నాడు అండి. ఒక్క నిర్ణయం దేవునితో, ఎక్కడ ఒక్క నిర్ణయం దేవునితో ఒక్క మాట చెప్పండి, ఒక్క నిర్ణయం చేయండి. జీవగలిగిన దేవా, పరిశుద్ధుడా, ఎదుగునయ్యా, ఈరోజు నీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను చూడు, విశ్వాసం చూడు. ఈ వాక్యం వింటూ ఎవరెవరైతే దేవా నాలో నువ్వు చేసిన కార్యం, నేను ఎవరిని, నేనేంటి, నేను బ్రతకాల్సింది ఏంటి, నేను చేయాల్సింది ఏంటి, అయ్యో నేను జీవిస్తున్నది నా జీవితం కాదే, అయ్యో నేను చేయించున్నది నేను కాదే, ఐఎమ్ కాల్ ఫర్ మచ్ బియాండ్. నేను జీవించవలసింది ఈ రీతి కాదు. అనేక మందికి దీవెన ఉండాలి, దేవుని కూడా ఉండాలి,
నా జీవితంలో ఏదో చెయ్యాలి అన్న గ్రహింపు ఆశ కలుగుతున్న వారిని చూడు ప్రభువా. దేవా, వారితో మాట్లాడయ్యా, నాతో మాట్లాడి నా బ్రతుకుని స్థితిని మార్చిన దేవా, వారితో కూడా నీవే మాట్లాడి వారి స్థితిగతులను మార్చమని వేడుకుంటున్నానయ్యా. నీ విడుదల, నీ జయము, నీ సమాధానము, నీ తోడు నీ బిడ్డల జీవితంలో అనుగ్రహించే ప్రభువా. అపవాది అబద్ధాలకి ఇప్పటికే లొంగిపోయి, అపవాది అబద్ధాలకి ఇప్పుడే బానిసలై దేవా, ఇప్పటికే ఎంతో నష్టపోయిన స్థితిలో ఉన్నారేమో, దిక్కుమాలిన స్థితిలో ఉన్నారేమో ప్రభువా. చూడు ప్రభువా, ఈరోజు అడుగుతున్నాను, పరిశుద్ధాత్ముడా, నీవు ఇక్కడ మాట్లాడుతున్నావు, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారితో మాట్లాడుతున్నావు. ఎవరికైతే నా స్వరము వినబడుతుందో ప్రతి ఒక్కరి హృదయముల్లో నీ ఆత్మ కార్యము జరిగించమని వేడుకుంటున్నాను ప్రభువా. వెలిగింపజేయి. నీ వాక్కు ద్వారా మాకు వెలుగు అనుగ్రహించబడుతుంది, మాకు వెలుగు కలుగుతుంది, మాకు శక్తి అనుగ్రహించబడుతుంది కదా ప్రభువా. ఇదిగో ప్రభువా, బానిస స్థితిలో బ్రతకనవద్దు ప్రభువా, బిడ్డలుగా బ్రతికే ధన్యత దయచేయి దేవా. మేము క్రీస్తు యేసు రక్తం ద్వారా కడగబడిన తర్వాత, నీ బిడ్డలుగా అయ్యమైన తర్వాత దేవా, మాలో పొరపాటు ఉన్నంత మాత్రం అన్నా నువ్వు మమ్మల్ని త్రోసివేసే దేవుడు కాదు కదా ప్రభువా. ఒక ప్రేమించిన తండ్రి తన బిడ్డను సరిదిద్దినట్లుగా, గద్దించినట్లుగా, క్రమశిక్షపరచినట్లుగా, శిక్షించిన రీతిగా దేవా నువ్వు మమ్మల్ని శిక్షిస్తావు, గద్దిస్తావు, సరిదిద్దుతావు, అవకాశాలు, తరుణాలు ఇస్తూనే ఉన్నావు ప్రభా మేము మారటానికి. ఈరోజు ప్రభా, ఎవరెవరైతే వారి జీవితంలో నీ చిత్తం ఎరిగి బ్రతకాలని ఆశ కలిగి ఉన్నారో, ఇదిగోనయ్యా, నీ ఆత్మ ద్వారంగా వారిని ఒక్కసారి దర్శించి, బలపరిచి, లేవనెత్తి నీ రాజ్యము కొరకు, నీ పక్షాన, నీ బిడ్డలుగా, జ్యోతిర్మయుడైన తండ్రికి బిడ్డలుగా, వెలుగు వలె, దీపము వలె ఘనంగా జీవించే జీవితంలో దయచేయమని అడుగుకుంటాను ప్రభా. ఇప్పుడు వరకు అపవాది ఆడిన ప్రతి అబద్ధముల్ని, నమ్మిన ప్రతి అబద్ధముల్ని ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో రద్దు చేయుచున్నామని ప్రకటిస్తున్నాము. దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానాలని స్వతంత్రించు, వాటిని ఎత్తిపట్టి క్రీస్తు కొరకు, క్రీస్తు సాక్షులుగా, పరిశుద్ధాత్మ ఆలయముగా, అధికారము, శక్తి, దేవుని మహిమతో నింపబడిన వారుగా, ఘనమైన వారుగా జీవిస్తామనేది ప్రకటిస్తూ నీ చేతుల్లోకి సమర్పించుకుంటున్నా, వేడుకుంటున్న ప్రతి ఒక్కరిని నీవే బలపరిచి నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవం